Hello everyone, welcome to Yogyata series for UPSC CSAT for Prelims 2025. Today is going to be our class 4. I hope all of you must have seen the solutions for worksheet 2 that were uploaded yesterday, right? So today we'll be discussing about Bodmer's rule. We will also be discussing about some inequalities with respect to numbers. Okay, now before getting into the session, in case you like our videos and you wish to acknowledge our efforts, please hit that like button, subscribe to our channel, and if you find these videos useful, please share these videos to your friends and fellow aspirants. So now let's get into today's class. Okay, so now let's get started with our first concept for the day. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకోండి 3. దాన్ని మనం 2 times 3ని 3తో మల్టిప్లై చేసామనుకోండి, 3 into 3 అని రాయొచ్చు కదా. మ్యాథమెటికల్గా దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 3 to the power 2, అంటే దీన్ని ఏమంటామంటే 3 square or 3 to the power 2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3ని 3 times మల్టిప్లై చేసామనుకోండి, 3 into 3 into 3 అంటే దాన్ని ఎలా రాస్తామంటే నొటేషన్ 3 cube. అంటే ఏంటి, 3ని 3 సార్లు మల్టిప్లై చేస్తున్నారు, ఓకే, లేదా 3 to the power 3. ఇప్పుడు 3ని 4 times మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు దాన్ని ఏమని రాస్తామంటే 3 to the power 4. దాన్ని 3 to the power 4 అని స్పెల్ చేస్తాము. 3 దాని పైన 4 రాస్తాము. సో 3 into 3 అంటే 3 square అని రాస్తాము. 3 into 3 into 3 అంటే 3 cube అని రాస్తాము. 3 into 3 into 3 into 3 అలా 4 times 3ని మల్టిప్లై చేస్తే కనుక 3 power 4 అని రాస్తాము. ఇప్పుడు ఇంకొక కేసు చూద్దాం. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -2 నెంబర్ తీసుకోండి. ఇప్పుడు మనం -2ని దాంతో మల్టిప్లై చేసామనుకోండి, ఇక్కడ చూసిన దాని ప్రకారం దీన్ని నేను ఏమని రాయొచ్చు, -2 whole square అని రాయొచ్చు. అవునా, -2 square అన్నా -2 whole square అన్నా ఒకటి. అంటే ఈ మొత్తం బ్రాకెట్ ఎందుకు పెడతామంటే ఆ మైనస్ వల్ల కన్ఫ్యూజన్ అనేది లేకుండా మనం మొత్తం బ్రాకెట్ పెట్టి రాస్తాము. ఓకే, ఇప్పుడు -2 into -2 చేసామనుకోండి, దీని ఆన్సర్ ఏమొస్తుంది మనకి. ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్ అంటే మనం ఆల్రెడీ చూసాం. మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్. 2 into 2 ఎంత అవుతుంది, 4. సో -2 whole square is equal to ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, +4. ఇప్పుడు +2 ఇంటూ +2 చేసామనుకోండి, ఈ నోటేషన్ ప్రకారం దీన్ని ఏమని రాసుకోవాలి, +2 whole square లేదా 2 square అని రాసుకోవచ్చు. +2 into +2 అంటే ఏమవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 2 into 2 4. సో ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే -2 whole square చేసిన +2 whole square చేసిన ఆన్సర్ మనకు వచ్చేది ఏంటి, 4. సో ఒక నెగిటివ్ నెంబర్ని ఇంకొక నెగిటివ్ నెంబర్తో, అంటే ఇంకొక నెగిటివ్ నెంబర్ అంటే ఇంకొక నెగిటివ్ నెంబర్ కాదు. ఇఫ్ అ నెగిటివ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్, అంటే స్క్వేర్ ఆఫ్ అ నెగిటివ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, లేదా స్క్వేర్ ఆఫ్ అ పాజిటివ్ నెంబర్ ఈజ్ ఆల్సో ఆల్వేస్ పాజిటివ్. స్క్వేర్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ ఈజ్ ఆల్సో ఆల్వేస్ పాజిటివ్. సో ఒక నెంబర్ ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి, అదైతే పాజిటివ్ అవ్వనివ్వండి లేదా నెగిటివ్ అవ్వనివ్వండి. స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, మనం దాన్ని ఏమని రాయొచ్చు, ఎక్స్ ఇంటూ ఎక్స్, అంటే ఎక్స్ని ఎక్స్తో మల్టిప్లై చేసాము. ఆ ఎక్స్ అనేది పాజిటివ్ అయినా కానీ నెగిటివ్ అయినా కానీ అయితే కనుక ఎక్స్ స్క్వేర్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0, ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. ఇప్పుడు ఈ రిప్రజెంటేషన్లో ఒక కాన్సెప్ట్ని నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఒక నంబర్ అనుకుందాం, ఓకే. ఆ ఎక్స్ అనేది నంబర్ లైన్కి ఇటు సైడ్ ఉంది, అంటే ఎక్స్ వాల్యూ 0 కాదు, కాకపోతే నంబర్ లైన్కి ఎక్స్ అనేది ఈ రీజియన్లో ఉంది. అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ -1 అవ్వచ్చు, -2 అవ్వచ్చు, -3 అవ్వచ్చు, లేదా -0.1 అవ్వచ్చు, -0.2 అవ్వచ్చు. సో 0కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న నంబర్స్లో ఎక్స్ వాల్యూ ఏదైనా అవ్వచ్చు. సో ఎక్స్ వాల్యూ అనేది ఏ నెగిటివ్ నెంబర్ అయినా అవ్వచ్చు, బట్ ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. జస్ట్ రిమెంబర్ దట్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఎక్స్ వాల్యూ ఈ రీజన్లో ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏ రీజన్లో ఉంటుంది అని అడిగాను అనుకోండి, అప్పుడు మీరు నాకు ఏం చెప్తారు, ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈ రీజన్లో ఉంటుందని చెప్తారు. ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ ఏం చూసాము, ఎక్స్ అనేది ఒకవేళ పాజిటివ్ నెంబర్ అయినా కానీ నెగిటివ్ నెంబర్ అయినా కానీ ఎలాంటి నెంబర్ అయినా కానీ మనం ఎక్స్ స్క్వేర్ చేసినప్పుడు ఆ రిజల్ట్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. సో ఎక్స్ అనేది ఇప్పుడు ఈ నెగిటివ్ నెంబర్, ఎక్స్ అనేది ఏ నెగిటివ్ నెంబర్ అయినా కానీ మనకి ఎక్స్ స్క్వేర్కి వచ్చేసరికల్లా అదే సైడ్లో ఉంటుంది, నెంబర్ లైన్కి 0 నెంబర్ లైన్ రిప్రజెంటేషన్లో 0కి రైట్ సైడ్లో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ 0 ఎగ్జిస్ట్ అయినా కానీ ఎక్స్ స్క్వేర్ అనేది ఆల్వేస్ రైట్ సైడ్ ఆఫ్ 0నే మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఈ రీజన్లో ఉందని అనుకుందాం అనుకోండి. ఈ రీజన్లో అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ అనేది -1 నుండి +1 వరకు ఏ వాల్యూ అయినా అవ్వచ్చు, ఇంక్లూడింగ్ 0.
0. ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది -1 to +1 ఉండొచ్చు ఇంక్లూడింగ్ 0 అని నేను అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేది అంటే ఇంక్లూడింగ్ -1 ఇంక్లూడింగ్ +1 ఇంక్లూడింగ్ 0. సో -1 ఇంక్లూడ్ చేస్తూ 0ని ఇంక్లూడ్ చేస్తూ +1 అంటే ఈ రీజన్ మొత్తం మనకి ఎక్స్ వాల్యూ ఏదైనా అయి ఉండొచ్చు అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకి ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేది 0 to 1. ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈ రీజన్లో ఉంటుంది. ఎప్పుడు? వెన్ ఎక్స్ ఇస్ లయింగ్ బిట్వీన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూస్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమని రాస్తున్నాము? ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 అంటే ఏంటి? ఎక్స్ -1 అన్న అవ్వగలదు లేదా అంతకన్నా పెద్ద నెంబర్ అవ్వగలదు. ఇక్కడ ఏం యూస్ చేస్తున్నాము? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి? ఎక్స్ క్యాన్ బి లెస్ దాన్ 1 ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఈ ఏరియాని మనం ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎక్స్ ఇస్ లయింగ్ బిట్వీన్ -1 అండ్ +1 బట్ ఇట్ కెన్ ఆల్సో బి ఈక్వల్ టు -1 అండ్ +1. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. సో ఎప్పుడైతే ఎక్స్ అనేది -1 to +1 మధ్యలో ఉంటుందో మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూ వేటి మధ్యలో వచ్చింది? ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఇస్ లయింగ్ బిట్వీన్ 0 and 1. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజన్లో ఉండగా మనం ఒకవేళ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/2 కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు -1/2 యొక్క ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? -1/2 ఇంటూ -1/2 అంటే అదేమవుతుంది? +1/4. అవునా? అంటే అదేంటి? 0 కన్నా ఇటు సైడ్ అంటే 0కి రైట్ సైడ్లోనే ఉంటుంది కదా, ఇక్కడెక్కడో ఉంటుంది 1/4. ఓకే, సో ఇటు సైడ్ ఈ రీజన్లో ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో అవన్నీ స్క్వేర్ అయ్యాక ఈ రీజన్లోకి వెళ్ళిపోతాయి. ఈ రీజన్లో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్క్వేర్ అయ్యాక 0కి రైట్ సైడ్లోనే ఉంటాయి. సో ఎక్స్ వాల్యూ -1 to +1 ఉన్నప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ అనేవి 0 to 1 రేంజ్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎక్స్ అనేది 0 to 1 మధ్యలో ఉందనుకోండి, ఇలా అంటే ఎక్స్ 0 అవ్వగలదు లేదా 0 కన్నా గ్రేటర్ నెంబర్, ఎక్స్ వాల్యూ 1 అవ్వగలదు లేదా 1 కన్నా తక్కువ నెంబర్. సో ఈ రీజన్లో ఉంది మన ఎక్స్ వాల్యూ. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు కనుక ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ కూడా 0 to 1 మధ్యలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్ అనేది లెస్ దెన్ 1 అవుతుందో అప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ కూడా లెస్ దెన్ 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ అనేది ఒకవేళ -1 to x to 0 ఈ రేంజ్లో ఉన్నా కానీ ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేది 0 to 1 మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ డొమైన్లో ఉన్నాయనుకోండి ఎక్స్ వాల్యూస్ ఈ ఏరియాలో ఉన్నాయనుకోండి, నెగిటివ్ ఉన్నాయి కదా. మనం ఏమని చూసాము? నెగిటివ్ నెంబర్ అయినా పాజిటివ్ నెంబర్ అయినా కానీ స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్ విల్ ఆల్వేస్ బి పాజిటివ్. సో ఈ నెగిటివ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్క్వేర్ అంతా ఏంటి? 0 to 1 మధ్యలోకి వెళ్ళిపోతాయి, పాజిటివ్ వాల్యూస్లో కన్వర్ట్ అయిపోతాయి. ఇప్పుడు -1 స్క్వేర్ అనేది ఏమవుతుంది మనకి? +1. సో ఎక్స్ వాల్యూ అనేది -1 to 0 మధ్యలో ఉన్నా కానీ మనకి ఎక్స్ స్క్వేర్ విల్ లై ఇన్ బిట్వీన్ 0 and 1. ఈవెన్ ఇఫ్ ఎక్స్ ఇస్ ఇన్ బిట్వీన్ 0 and 1, 0 and +1, even then x square value will lie in between 0 and 1. Okay, now let's look at some more properties. ఇప్పుడు మనం చూడాలనుకునే ప్రాపర్టీ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. ఓకే, కాకపోతే దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఆల్ కేసెస్. దేర్ ఆర్ ఫ్యూ ఎక్సెప్షన్స్ టు దిస్ కేస్. జనరలీ ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్, బట్ దేర్ ఆర్ ఫ్యూ కేసెస్ ఇన్ విచ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్. దేర్ ఆర్ ఫ్యూ కేసెస్ ఇన్ విచ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు మనం ఆ కేసెస్ ఏంటో డీటెయిల్గా చూద్దాం. 3 కేసెస్ పాసిబుల్ అవుతాయి. నేనేమన్నాను? ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్, బట్ దిస్ ఇస్ నాట్ ఇన్ ఆల్ కేసెస్, బట్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. సెకండ్ పాసిబిలిటీ ఏమన్నాను? ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్. దిస్ ఇస్ పాసిబుల్ ఫర్ ఫ్యూ కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. థర్డ్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్, బట్ దట్ టు ఫర్ సర్టన్ కండిషన్స్. ఈ ఇండివిజువల్గా 1, 2, 3కి సంబంధించిన కండిషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇండివిజువల్ ఫస్ట్ కేస్కి, సెకండ్ కేస్కి, థర్డ్ కేస్కి నంబర్ లైన్లో ఒక ఏరియా మార్క్ చేస్తాను. అంటే ఈ రీజన్లో ఎక్స్ ఉంటే కనుక ఇలా ఈ రీజన్లో ఎక్స్ ఉంటే కనుక అప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో అది వ్యాలిడ్ అవుతుంది అని. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కేస్ ఏమంటున్నారు? ఎక్స్ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దాన్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దాన్ ఎక్స్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ రీజన్. సారీ, లెట్స్ చేంజ్ ద కలర్. ఇక్కడ వరకు మాత్రమే, తర్వాత మళ్ళీ ఈ ఏరియా మొత్తం. ఓకే, ఆరెంజ్లో షేడ్ చేసిన ఏరియా మొత్తంలో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎక్స్. ఓకే, సెకండ్ కేస్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ఇస్ లెస్ దాన్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ ఇస్ లెస్ దాన్ ఎక్స్ వెన్ ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్ 0 and 1.
ఎక్స్క్లూడింగ్ 0 and 1. 0 and 1 ఇంక్లూడ్ చేసామనుకోండి, 0² is less than 0 అంటే డజంట్ మేక్ ఎనీ సెన్స్. 1 ఇంక్లూడ్ చేసామనుకోండి, 1² less than 1 అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో డు నాట్ ఇంక్లూడ్ 0 and 1. బట్ 0కి రైట్ సైడ్లో మనం తీసుకుంటే కనుక ఏదైతే మనం ఇక్కడ రీజన్ మార్క్ చేస్తున్నామో ఈ రీజన్లో x² is less than x. పైన ఏమని చూసాము, x² is greater than x అంటే ఈ 0 to 1 ఏదైతే మనం సెకండ్ కేసులో మార్క్ చేసామో అది వదిలేసి మిగతా మొత్తం రీజన్లో మనకి ఏముంది, x² is greater than x. కాకపోతే ఫస్ట్ కేసు ఇంకా సెకండ్ కేసులో మనం వదిలేసిన వాల్యూస్ ఏంటి, 0 and 1. 0 and 1 అనేది ఫస్ట్ కేసులోనూ కన్సిడర్ చేయట్లేదు, సెకండ్ కేసులోనూ కన్సిడర్ చేయట్లేదు. ఈ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయట్లేదు. మనం ఏదైతే ఏరియా మార్క్ చేసినామో అందులో x=0, x=1ని కన్సిడర్ చేయకుండా మిగతా ఏ ఏరియా అయితే మార్క్ చేసామో దాంట్లో ఈ ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్ అనేవి వ్యాలిడ్ అవుతాయి. థర్డ్ కేసు చూసామనుకోండి, x² = x. వెన్ ఇస్ x² = x? ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ x=0 అండ్ x=1. రైట్. సో ఇక్కడ ఏవైతే ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేసులో 0 and 1ని ఎక్స్క్లూడ్ చేస్తున్నామో ఆ 0 and 1 అనేది మనకు థర్డ్ కేసులో పాసిబిలిటీగా అవుతుంది. ఓకే, కొద్దిగా ఎగ్జాంపుల్స్ ద్వారా చూడడానికి ట్రై చేద్దాం. అప్పుడు ఈ ఏరియా ఎందుకు ఇలా వచ్చింది అలా వచ్చింది అనేది ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కేసులో ఒక నెగిటివ్ నెంబర్ తీసుకుందాము, ఒక నెగిటివ్ నెంబర్కి ఒక కేసు రాద్దాము, పాజిటివ్ నెంబర్కి ఒక కేసు రాద్దాం. రెండు కేసెస్లో మనం చూద్దాం. ఫస్ట్ ఒక నెగిటివ్ నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ -2 లేదా -3 తీసుకుందాం అనుకోండి. -3 తీసుకుంటే కనుక -3² ఏమవుతుంది, నేను చెప్పాను -3² అయినా +3² అయినా మనకు ఆన్సర్ సేమ్ అవుతుంది. 3² ఎంత అవుతుంది మనకి, 3 × 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 9. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేసాం, పాజిటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెగిటివ్ నెంబర్స్. రైట్. నెగిటివ్ numbers are less than 0, పాజిటివ్ numbers are greater than 0 అండ్ పాజిటివ్ numbers are greater than నెగిటివ్ numbers. ఇది మనం ఫస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేసాము. సో ఇక్కడ మనకి 9 అనేది గ్రేటర్ దాన్ -3 అవుతుంది. అవునా, ఇక్కడ మనకి x² అంటే వాల్యూ, x² ప్లస్లో వాల్యూ ఎంత వచ్చింది, 9. x ప్లేస్లో మనకు ఉన్న వాల్యూ ఏంటి, -3. సో ఫస్ట్ కండిషన్లో మనకు ఉన్న ఇన్ఈక్వాలిటీ ఏంటి, x² is greater than x. x² అంటే ఇక్కడ 9 ఉంది, x అంటే -3 ఉంది. 9 అనేది గ్రేటర్ దాన్ -3 వ్యాలిడ్ అయిందా అవ్వలేదా, అయింది. సో ఈ రీజన్లో తీసుకున్న ఏ నెంబర్కైనా ఈ కేసు అనేది వ్యాలిడ్ అవుతుంది. మనం ఒకసారి లాజిక్ పెట్టి ఆలోచించినా కానీ ఇప్పుడు x అనేది ఈ రీజన్లో ఉందనుకుందాం. x అనేది ఆ రీజన్లో ఉంటే కనుక మనకి x వాల్యూ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు x నెగిటివ్ అయినప్పుడు x² ఏమవుతుంది, మనం ఆల్రెడీ చూసాం. x నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా x² is always పాజిటివ్. సో x² అనేది పాజిటివ్ అయినప్పుడు ఆల్రెడీ ఇందాక కూడా ఏమనుకున్నాం మనం, పాజిటివ్ నెంబర్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెగిటివ్ నెంబర్. అవునా, x² పాజిటివ్ నెంబర్ అయ్యి x అనేది నెగిటివ్ నెంబర్ అయినప్పుడు ఒక పాజిటివ్ నెంబర్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెగిటివ్ నెంబర్ అయితే ఇక్కడ మనకున్న పాజిటివ్ నెంబర్ ఏంటి, x². నెగిటివ్ నెంబర్ ఏంటి, x. సో x² ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ x ఫర్ దిస్ రీజన్, నెగిటివ్ నెంబర్ లైన్ మొత్తంలో. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు ఫస్ట్ దానిలోనే ఇందాక నెగిటివ్ నెంబర్ తీసుకుని చూసాం కదా ఎగ్జాంపుల్, లేదా లాజిక్ పెట్టి ఆలోచించిన ఎలానో డిస్కస్ చేసాం. ఇప్పుడు పాజిటివ్ నెంబర్కి డిస్కస్ చేద్దాం. పాజిటివ్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ +4 తీసుకోండి. +4 అంటే +4² ఎంత అవుతుంది, 4 × 4 16. మనకి x² ప్లేస్లో ఇక్కడ 4 ఉంది, సారీ x² ప్లేస్లో 16 ఉంది. x ప్లేస్లో ఎంత ఉంది, 4. 16 is always greater than 4, right? 16 is greater than 4. So x² greater than x, verified. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు సెకండ్ కేసుకి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ కేసులో మనకు చూడంగానే ఏమనిపిస్తుంది అంటే ఎక్స్ అనేది పాజిటివ్ సైడ్లోనే ఉంది కదా, 0 to 1 అంటే ఎక్స్ అనేది పాజిటివ్ రేంజ్లోనే ఉంది. పాజిటివ్ రేంజ్లో ఉన్నా కానీ x² అనేది లెస్ దెన్ ఎక్స్ అవుతుందా, పైన నెగిటివ్ రేంజ్లో ఉన్నప్పుడు x² గ్రేటర్ దెన్ ఎక్స్ అయినప్పుడు పాజిటివ్ రేంజ్లో ఉన్నప్పుడు ఇలా అవ్వదా అనే డౌట్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x ఎక్కడ దాకానో ఎందుకు 0.1 కన్సిడర్ చేసుకోండి. 0.1ని నేను ఎలా రాయొచ్చు, 1/10 అని రాయొచ్చు. అవునా, ఇప్పుడు x² అంటే ఏమవుతుంది, 1/10 × 1/10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/100. అవునా, ఇప్పుడు మనం ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1/2. ఇంకొక ఫ్రాక్షన్ తీసుకున్నాం అనుకోండి 1/10. ఎప్పుడైతే న్యూమరేటర్ సేమ్ అయిందో, ఇప్పుడు 1/10 1 అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2/7, 2/13 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఎక్కడైతే డినామినేటర్ అంటే మనం ఆల్రెడీ ఏమని చూసాము, కిందున్న నంబర్. ఎక్కడైతే కిందున్న నంబర్ పెద్దదిగా ఉంటుందో అక్కడ ఓవరాల్ ఫ్రాక్షన్ అనేది ఇంకొక ఫ్రాక్షన్ కన్నా చిన్నదిగా ఉంటుంది. ఈ ఫ్రాక్షన్ అనేది ఈ ఫ్రాక్షన్ కన్నా చిన్నది అవుతుంది, ఎందుకంటే డినామినేటర్ అంటే కిందున్న నంబర్ ఇక్కడున్న 7 కన్నా పెద్దది కాబట్టి. ఓకే, న్యూమరేటర్లో పెద్ద నెంబర్ ఉంటే కనుక ఆ ఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డినామినేటర్లో 7 13లో ఏ నెంబర్ పెద్దది, 13 కదా. సో ఈ 2/13 అనేది ఓవరాల్గా తగ్గిపోతుంది దాని వాల్యూ. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ 1/2 1/10 తీసుకున్నాం అనుకోండి, న్యూమరేటర్ సేమ్ ఉంది, అంటే పైన ఉన్న నంబర్ సేమ్ ఉంది, ఏంటది 1. కింద ఉన్న నంబర్ ఏంటి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఇందాక మనం దీన్ని చూసిన దాని ప్రకారం ఇక్కడ అప్లై చేస్తే కనుక కింద ఉన్న నంబర్ దేంట్లో అయితే ఏ ఫ్రాక్షన్లో అయితే కింద ఉన్న నంబర్ పెద్దదిగా ఉంటుందో ఆ ఫ్రాక్షన్ అనేది ఇంకో ఫ్రాక్షన్ కన్నా చిన్నది అవుతుంది. ఇక్కడ 210లో ఏది పెద్ద నంబర్, 10. సో ఈ ఫ్రాక్షన్ అనేది 1/2 కన్నా చిన్నదవుతుంది. సో 1/2 ఇస్ గ్రేటర్ దాన్ 1/10. ఇక్కడ 2/7 ఇస్ గ్రేటర్ దాన్ 2/13. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఒకసారి పైన కేసుని చూద్దాం. పైన కేసులో మనకి ఏమొచ్చింది, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/10. ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ వాల్యూ 1/10 వచ్చింది, ఎక్స్ స్క్వేర్ వాల్యూ 1/100 వచ్చింది. ఇప్పుడు న్యూమరేటర్ అంటే పైన ఉన్న నంబర్ సేమ్ రెండిట్లో 1 1. డినామినేటర్లో ఎక్స్, ఇది ఎక్స్ మనకి, ఇది ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు డినామినేటర్లో మనకి ఎంత ఉంది, ఎక్స్లో 10, ఎక్స్ స్క్వేర్లో ఎంత ఉంది 100. ఇందాక మనం ఏం చూసాము, ఒక ఇచ్చిన ఫ్రాక్షన్లో ఎక్కడైతే న్యూమరేటర్ అంటే పైన ఉన్న నంబర్ సేమ్ ఉన్నప్పుడు డినామినేటర్ అంటే కింద ఉన్న నంబర్ ఏ ఫ్రాక్షన్లో అయితే ఎక్కువ ఉంటుందో దాని వాల్యూ ఓవరాల్గా తక్కువ ఉంటుంది. సో 10 ఇంకా 100తో కంపేర్ చేస్తే 100 అనేది పెద్ద నెంబర్ కదా, పైగా అది కింద ఉంది అంటే డినామినేటర్లో ఉంది. సో ఓవరాల్గా ఈ ఫ్రాక్షన్ వాల్యూ అనేది 1/10 కన్నా చిన్నదిగా ఉంటుంది. సో అంటే మీనింగ్ ఏంటి, 1/10 విల్ బి గ్రేటర్ దాన్ 1/100. ఇక్కడ మనకి 1/10 అంటే ఏంటి, ఎక్స్. 1/100 అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్. వచ్చిందా, ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్. లేదా దాన్ని మనం ఎలా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ఇస్ లెస్ దాన్ ఎక్స్. అవునా, సెకండ్ కేసులో ఇచ్చిన కేసు ఇది మ్యాచ్ అయిందా. ఇది జస్ట్ 1 ఎగ్జాంపుల్ మాత్రమే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.1 తీసుకొని నేను సాల్వ్ చేశాను ఈ ప్రాపర్టీని మీరు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా బిట్వీన్ 0 and 1, 0 and 1 ఇంక్లూడ్ చేయకుండా 0 to 1 మధ్యలో ఏ నెంబర్ తీసుకున్నా కానీ ఈ ప్రాపర్టీ ఇది అనేది వ్యాలిడ్ అవుతుంది, ఈ ఇన్ఈక్వాలిటీ వ్యాలిడ్ అవుతుంది. ఏంటది, ఎక్స్ స్క్వేర్ ఇస్ ఆల్వేస్ లెస్ దెన్ ఎక్స్ వెన్ ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్ 0 and 1. ఓకే, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్లోనే యూపీఎస్సీ ట్రిక్ ప్లే చేసే ఛాన్స్ ఉంటుంది. రైట్, సో ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ కేసుకి వెళ్దాం. థర్డ్ కేసులో మనకి ఏముంది, ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ రావాలని ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి, 0 into 0 ఎంత అవుతుంది మనకి 0. రైట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, 1 into 1 ఎంత అవుతుంది మనకి 1. ఇప్పుడు మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుంటే -1 into -1 కూడా 1 అవుతుంది కదా అని మీరు అడగచ్చు. కానీ -1 into -1 అంటే +1. కానీ అప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకి ఏమొస్తుంది, +1. ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, -1. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏదైతే నెగిటివ్ నెంబర్ ఉందో దట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ పాజిటివ్ నెంబర్ కదా. సో ఎక్స్ వాల్యూ విల్ బి లెస్ దాన్ ఎక్స్ స్క్వేర్ ఎప్పుడైతే ఎక్స్ -1 అవుతుందో. ఓకే, అది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ స్లైడ్లో ఉన్న 3 కండిషన్స్, వాటికి సంబంధించిన ఎక్స్ ఏ రీజన్లో ఉంటే ఇవి వ్యాలిడ్ అవుతాయో మీకు క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇవి ఇంకొంచెం మంచిగా గుర్తుండడానికి వర్క్షీట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇంక్లూడ్ చేసి సాల్వ్ చేద్దాం. సో దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ త్రీ ఇన్ఈక్వాలిటీస్ మనకు గుర్తుంటాయి, వాటికి సంబంధించిన రీజన్స్ కూడా గుర్తుంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి. ఇప్పుడు ఎక్స్ అనేది -4 to 1 మధ్యలో ఉంది, ఎక్స్ స్క్వేర్ వాల్యూ వేటి మధ్యలో ఉంటుంది, ఏ నెంబర్స్ మధ్యలో ఉంటుంది అని అడిగాను అనుకోండి. అప్పుడు మీరు ఏం చెప్తారు, నేను ఏమంటున్నానంటే ఎక్స్ వాల్యూ అనేది ఈ రీజియన్లో ఉంది, షేడ్ చేస్తున్నాను కదా ఈ రీజన్లో, అంటే ఎక్స్ వాల్యూ అనేది -4 కన్నా ఎక్కువ ఉంది, ఇది -1. ఎక్స్ వాల్యూ అనేది -4 కన్నా ఎక్కువ ఉంది, -1 కన్నా తక్కువ ఉంది, ఇలా ఉందనుకోండి. అప్పుడు నేను ఏమడుగుతున్నాను, ఎక్స్ స్క్వేర్ వాల్యూ యొక్క రేంజ్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ నెగిటివ్ అయినా కానీ మనం ఏం చూసాము, ఎక్స్ స్క్వేర్ ఏమవ్వాలని చూసాము, పాజిటివ్ అవ్వాలని చూసాము. అవునా, ఇప్పుడు -1 హోల్ స్క్వేర్ చేసామనుకోండి, మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, -1 into -1 అంటే అది ఏమవుతుంది +1. -4 హోల్ స్క్వేర్ చేసామనుకోండి అంటే అది ఏమవుతుంది -4 into -4 అంటే అది ఏమవుతుంది -× +4 into 4 16. ఇప్పుడు ఇవి ఎక్స్ట్రీమ్స్, అంటే ఈ -4 ఇంకా -1 ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్క్వేర్స్ చేసి +1 +16 అని చెప్పాము. ఇప్పుడు -1 -4 -1 మధ్యలో ఉన్నాయి -3 -2 ఇవి కన్సిడర్ చేసామనుకోండి, -3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది మనకి -3 into -3. అవునా, -× +3 into 3 ఎంత 9. సో ఈ ఇప్పుడు -2 ఇంకొకసారి -2 హోల్ స్క్వేర్ కూడా కన్సిడర్ చేద్దాం. అప్పుడు అది ఏమవుతుంది -2 into -2 +2 into 2 4. సో ఎక్స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో -4 ఇంకా -1 వాటి స్క్వేర్స్ చేసాం కదా, -1 స్క్వేర్ 1 వచ్చింది, -4 స్క్వేర్ 16 వచ్చింది. ఇప్పుడు -2 స్క్వేర్ మనకి ఎంత వచ్చింది 4, -3 స్క్వేర్ మనకి ఎంత వచ్చింది 9. అంటే ఈ ఎక్స్ట్రీమ్లో ఏవైతే ఉన్నాయో -1 -4 వాటి స్క్వేర్స్ ఏవైతే చేసామో వాటి మధ్యలో ఉన్న ఏ నెంబర్స్ అయినా కానీ ఈ నెంబర్స్ యొక్క స్క్వేర్ అనేది 1 to 16 మధ్యలోనే ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది -2 to
-4 ఉందనుకుందాం అనుకోండి. అప్పుడు నేను ఏమని చెప్తున్నానంటే ఫస్ట్ మనకి ఏవైతే ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్క్వేర్ చేసేసుకుందాం. -2 స్క్వేర్ ఎంత అవుతుంది మనకి? -2 × -2 +4. -4 స్క్వేర్ ఎంత అవుతుంది? 16. అవునా? ఇప్పుడు ఈ ఎక్స్ ఏదైతే ఉంటుందో ఈ ఎక్స్ స్క్వేర్ అనేది ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి 4 ఇంకా 16 వాటి మధ్యలోనే లై అవుతుంది. ఎక్స్ ఎప్పుడైతే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ -4 to -2 రీజన్లో ఉందనుకుందాం అనుకోండి, అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ అనేది ఎప్పుడైతే -4 to -2 ఉంటుందో ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేది 4 to 16. ఈ 4 and 16 ఎలా వచ్చాయి? ఈ -2 ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేస్తే మనకి 4 వచ్చింది. 16 ఎలా వచ్చింది? -4ని స్క్వేర్ చేస్తే 16 వచ్చింది. సో ఈ ఎక్స్ ఎప్పుడైతే -4 to -2 ఉంటుందో ఎక్స్ స్క్వేర్ అనేది ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్స్లో ఏవైతే ఉన్నాయో వాటి స్క్వేర్ మధ్యలో ఉంటుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన కొన్ని వర్క్షీట్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఈ థీమ్స్ని బేస్ చేసుకొని ఒక యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా వచ్చింది సీసాట్లో. సో విత్ ప్రాక్టీస్ ఇవన్నీ మనకి ఇంకా క్లియర్ అయిపోతాయి. కాబట్టి రేపు ఇచ్చే వర్క్షీట్లో దీనికి సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఇస్తానో అవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అది బాడ్మెస్ రూల్. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు ఏదైనా ఆఫీస్లోకి వెళ్ళారనుకోండి, ఫస్ట్ మీరు ఒక డెస్క్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత అక్కడ నుండి మీరు ఎవరైనా ఒక పర్సన్ని మీట్ అవ్వాలనుకోండి, ఫస్ట్ డెస్క్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎలా అది ఇదని ఒక ప్రొసీజర్లో వెళ్తారు కదా. డైరెక్ట్గా వాళ్ళ ఏ పర్సన్ అయితే మీట్ అవ్వాలో డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళిపోరు కదా. సిమిలర్గా ఇప్పుడు మనకి రకరకాల ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఇలాంటి కాంబినేషన్ రకరకాలుగా ఒక ఈక్వేషన్లో ఉన్నాయనుకోండి. ఇప్పుడు దాన్ని ఏ పద్ధతిలో మనం సాల్వ్ చేయాలి? ఫస్ట్ ప్లస్ చేయాలా, లేదా మైనస్ చేయాలా, లేదా ఇంటూ చేయాలా, లేదా డివైడెడ్ బై చేయాలా? ఫస్ట్ డివైడెడ్ బై చేసామనుకోండి, తర్వాత ఏం చేయాలి? ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా? ప్లస్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? అలా ఏ సీక్వెన్స్లో వెళ్ళాలి? ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. అలా ఏ సీక్వెన్స్లో వెళ్ళాలని చెప్పేదే మనకి బాడ్మెస్ రూల్. ఓకే, బాడ్మస్ని ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ మనకి ఏదైనా ఈక్వేషన్ ఇచ్చారనుకోండి, అందులో మనం బ్రాకెట్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. అన్నిటికన్నా ఫస్ట్ ప్రయారిటీ బ్రాకెట్కి ఇవ్వాలి. బ్రాకెట్ సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ ఈక్వేషన్లో డివిజన్ ఉంటే కనుక డివిజన్ని సాల్వ్ చేయాలి. తర్వాత మల్టిప్లికేషన్ని సాల్వ్ చేయాలి. తర్వాత ఎడిషన్ని సాల్వ్ చేయాలి. తర్వాత సబ్ట్రాక్షన్ని సాల్వ్ చేయాలి. ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ అబ్రివియేషన్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు అర్థమవుతుంది అసలు బాడ్మస్ అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని. ఓకే, రకరకాల టైప్స్ చేస్తే కనుక అప్పుడు మీరు ఈ బాడ్మస్ రూల్తో ఇంకా ఫెమిలియర్ అవుతారు. అంటే ఇది ఒక కాన్సెప్ట్ లా కూడా ఉండదు, న్యాచురల్గా మీ సాల్వింగ్ స్టైల్లో అది ఒక పార్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు, డైరెక్ట్గా ఈ స్టెప్ నుండి ఈ స్టెప్, ఈ స్టెప్ నుండి ఈ స్టెప్, అలా ఈ సీక్వెన్స్లో వెళ్ళాలి అని అది అప్లై చేస్తే కరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏమనుకున్నాము? ఫస్ట్ బాడ్మస్లో బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. మనకి ఏవైతే సింబల్స్ తెలుసు డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, వాటినే డివిజన్ అంటే డి అని పెట్టారు, మల్టిప్లికేషన్ అంటే ఎం అని పెట్టారు, అడిషన్ అంటే ఏ, సబ్ట్రాక్షన్ అంటే ఎస్, బ్రాకెట్ అంటే బి. అట్లా మనకు తెలిసిన వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటరే ఇందులో పెట్టారు. సో మనకు అదేదో కొత్త వర్డ్ లా కూడా అనుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఇందులో చూస్తే కనుక మనకి ఈ బ్రాకెట్స్ ఉన్నాయి. అవునా, బ్రాకెట్స్ ఉన్నాయి, డివిజన్ ఉంది, ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. సో ఫస్ట్ అన్నిటికన్నా మనం చేయాల్సింది ఏంటి? బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. సో ఈ బ్రాకెట్లో ఉన్నది ఏ ఆపరేషన్ అయినా అవనివ్వండి, అది బ్రాకెట్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు బ్రాకెట్లో మనకు ఉన్న ఎక్స్ప్రెషన్ ఏంటి? 6 + 6. 6 + 6 ఎంత అవుతుంది మనకు ఆన్సర్? 12. సో ఇది ఎలా సింప్లిఫై అవుతుంది మనకి? 7 + 30 డివైడెడ్ బై 6 - 12 + 7. ఎందుకంటే 6 + 6లో మనం 12 ఆల్రెడీ రాసేసుకున్నాం కాబట్టి. సో బ్రాకెట్ అనేది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? డివిజన్లోకి వెళ్ళాలి. ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో డివిజన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. డివిజన్ ఉంది కదా, డివిజన్ చేయాలి. ఇప్పుడు 30 డివైడెడ్ బై 6, 30/6. 30/6 ఎంత వస్తుంది మనకి? 6 1s 6 5s 5 వస్తుంది. సో దీని ప్లేస్లో మనం ఏమని రాసుకోవాలి? 5. పక్కన ప్లస్ ఉందా, ఇంటూ ఉందా, అదేది మనకు సంబంధం లేదు. ఈ మధ్యలో ఏదైతే డివిజన్ ఉందో ఆ డివిజన్కి ఇటుపక్క ఏ నెంబర్ ఉన్నాయో ఆ రెండింటిని డివైడ్ చేసి మనం ఆ నెంబర్ సింపుల్గా రాసుకోవాలి. ఇటు ప్లస్ ఉంది, ఇటు మల్టిప్లికేషన్ ఉందన్నా కానీ మనకు దాంతో ఏం సంబంధం ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఇది మన ఏ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది? 7 + 5 - 12 + 7. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారు? యాడ్ చేయాలి అంటున్నారు. సో 7 + 5 ఎంత అవుతుంది మనకి ఆన్సర్? 12. ఓకే, 12 - 12 + 7. ఈ స్టెప్లో మీరు 12ని క్యాన్సిల్ చేసి ఆన్సర్ 7 అన్నా రాయొచ్చు. ఇదొక పద్ధతి. లేదు మ్యామ్ ఎడిషన్ అన్నారు, సో మొత్తం ఎడిషన్ చేశాకే నేను సబ్ట్రాక్షన్ చేస్తానంటే కనుక 12 + 7 ఎంత అవుతుంది మనకి? 19 - 12. అలా చేసినా మనకు ఆన్సర్ 7 వస్తుంది.
ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 7. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్లో ప్రతి షిఫ్ట్లో ఈ బాడ్మస్ రూల్కి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇలాంటి సింపుల్ ట్రిక్స్ సింపుల్ కాన్సెప్ట్స్ కనుక మనం క్లియర్ చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఆ క్వశ్చన్స్ నుండి మనం ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమున్నాయి, 2 బ్రాకెట్స్ ఉన్నాయి, ఎడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, డివిజన్ ఉంది. సో ఇది ఒక కంప్లీట్ ప్రాబ్లం అనుకోవచ్చు బాడ్మస్ది. ఓకే, సో ఇక్కడ మనకి 2 బ్రాకెట్స్ ఉన్నాయి, ఫస్ట్ బ్రాకెట్ అండ్ సెకండ్ బ్రాకెట్. మనం ఏదో ఒక బ్రాకెట్ సాల్వ్ చేసి మిగతా ఇంకో బ్రాకెట్లో ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఉంచిన తర్వాత ఒక బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఇంకో బ్రాకెట్కి షిఫ్ట్ అవ్వచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఫస్ట్ బ్రాకెట్ అంటున్నాను, ఇది సెకండ్ బ్రాకెట్ అంటున్నాను. సెకండ్ బ్రాకెట్ చిన్నగా ఉంది కాబట్టి అది ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి అది ఫస్ట్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్ అప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. 2 × 7 - 5 + 9 / 3 డివైడెడ్ బై, ఇప్పుడు బ్రాకెట్లో ఏముంది మనకి 4 + 2. 4 + 2 ఎంత అవుతుంది మనకి 6. తర్వాత 6² ఎంత అవుతుంది 36. ఎందుకంటే ఇక్కడ 4 + 2 ఉంది, ఆ 4 + 2 యొక్క హోల్ స్క్వేర్ అంటున్నాడు. ఇది మొత్తం ఈ 4 + 2 హోల్ స్క్వేర్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఒకే బ్రాకెట్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్. నేను ఫస్ట్ 4 + 2 చేస్తాను మ్యామ్, 6² 6 × 6 అని రాసుకుంటున్నాను అంటే 6 × 6 అని క్యాల్కులేషన్ కోసం రాసుకోండి. కాకపోతే ఈ 4 + 2 హోల్ స్క్వేర్ ఏదైతే ఉందో ఇది మొత్తాన్ని ఒకే బ్రాకెట్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్గా మనం కన్సిడర్ చేయాలి. సో 4 + 2 ఎంత అవుతుంది మనకి 6² ఎంత 36. ఆ 36 అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. తర్వాత × 2, రైట్. తర్వాత ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా మనం ఫస్ట్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి, తర్వాత సెకండ్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి, బ్రాకెట్ ఆఫ్టర్ బ్రాకెట్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కంగారు లేకుండా ఫస్ట్ ఒక బ్రాకెట్ తర్వాత ఇంకొక బ్రాకెట్కి వెళ్తున్నాం. మీకు ఎప్పుడైతే కొద్దిగా వెల్ వర్స్డ్ అవుతారో బాడ్మస్ రూల్తో డైరెక్ట్గా 2 బ్రాకెట్స్ని సైమల్టేనియస్గా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు బ్రాకెట్ అయిపోయింది, ఈ బ్రాకెట్ని సాల్వ్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్కి వచ్చాము. ఓకే, ఇందులో మనకి డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. బాడ్మస్ రూల్ ప్రకారం మనం ఏం చేయాలి, ఫస్ట్ డివిజన్ చేయాలి. సో 2 × 7 - 5 వీటిని అలానే ఉంచుదాం, ప్లస్ ఈ 9 / 3. 9 / 3 అంటే 9/3. 3 1s 3 3s 9/3 ఎంత వస్తుంది ఆన్సర్ మనకి 3. అవునా, డివైడెడ్ బై 36 × 2. మీరు ఇప్పుడు అడగచ్చు, మ్యామ్ ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా అది చేయకూడదు అని. మనం ఏం చూసాం, ఫస్ట్ బ్రాకెట్ అవ్వందే మనం డివిజన్కి కానీ మల్టిప్లికేషన్కి కానీ వెళ్ళలేము. ఇప్పుడు మనం బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని బ్రాకెట్లో ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో దాన్ని మళ్ళీ బాడ్మస్ రూల్ యూజ్ చేసి సింప్లిఫై చేస్తాం. ఈ బ్రాకెట్లో ఉన్నది ఎప్పుడైతే సింప్లిఫై చేస్తామో అప్పుడు మళ్ళీ ఈ డివిజన్ మల్టిప్లికేషన్లోకి మనం వెళ్ళొచ్చు. ఐ హోప్ ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు డివిజన్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమున్నాయి, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, ఎడిషన్. మనం ఏం చేయాలని చూసాము, మల్టిప్లికేషన్ చేయాలి. సో 7 × 2 ఎంత అవుతుంది మనకి 14 - 5 + 3 డివైడెడ్ బై 36 × 2. ఓకే, ఇప్పుడు ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు లేదా మనం ఇలా కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. 14 - 5 ఎంత 9. 9 + 3 ఎంత అవుతుంది ఇక్కడ మనకి 12. అవునా, సో ఇది ఏమవుతుంది మనకి ఫైనల్గా బ్రాకెట్లో ఉన్న ఆన్సర్, బ్రాకెట్లో ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో దీని ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 12 డివైడెడ్ బై 36 × 2. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ మనకి డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. మనం హడావిడిలో 12 డివైడెడ్ బై 36 × 2 72 అని రాసేసి సాల్వ్ చేస్తాం. ఇది కంప్లీట్గా రాంగ్ అవుతుంది. మనం ఏం చూసాం బాడ్మస్లో, ఫస్ట్ డివిజన్ చేయాలి తర్వాతే మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఏముంది డివిజన్ మనకి 12 డివైడెడ్ బై 36. ఇందాక నేను అదే అన్నాను, మనకి డివిజన్ సింబల్ కనపడితే కనుక డివిజన్కి అటుపక్క ఉన్న నెంబర్ ఏంటి ఇటుపక్క నెంబర్ ఏంటి అన్నది మాత్రమే కన్సిడర్ చేయాలి. పక్కన మల్టిప్లికేషన్ ఉందా ఎడిషన్ ఉందా అనేది మనకి సంబంధం ఉండదు. ఓకే, సో 12/36 × 2. అవునా, ఇలానే ఉంది కదా ఫార్మాట్. 12 డివైడెడ్ బై 36 అంటే నేను 12/36 అని రాసుకున్నా, ఇంటూ యాజ్ ఇట్ ఈస్గా × 2 అని రాసుకున్నా. 12 1s 12 3s 36. సో ఫైనల్గా ఇది ఆన్సర్ ఏమవుతుంది 1/3 × 2 అంటే ఏంటి ఆన్సర్ 2/3. ఇందాక డిస్కస్ చేసిన క్వశ్చన్ ఈ క్వశ్చన్ రెండు CGL 2023లో వచ్చిన క్వశ్చన్సే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్లో ఏమున్నాయి మనకి బ్రాకెట్స్ లేవు కానీ ఎడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, డివిజన్ ఉంది. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రాగా మనం చూసేది ఏంటి ఆఫ్. ఇప్పుడు బాడ్మస్ అని రాస్తున్నాం కదా, మనకి D అంటే బ్రాకెట్ అని తెలుసు, D అంటే డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఈ O అనేది ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ అని అంటాం, రైట్. ఆఫ్ అన్నా కానీ మనం చేసేది, ఆఫ్ అనే వర్డ్ ఉన్నా కానీ మనం చేసేది మల్టిప్లికేషనే. కాకపోతే ఈ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ కన్నా ముందు ఎక్కడైతే మనకు ఆఫ్ కనిపిస్తుందో ఈ 4 కన్నా ముందు ఆఫ్ అనే వర్డ్స్ని మనం మల్టిప్లై చేయాలి. ఆఫ్ అనే ఉన్న దగ్గర ఈ ఆపరేషన్ని మనం పర్ఫామ్ చేయాలి. ఒకసారి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది, రైట్. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. 18 డివైడెడ్ బై 3
of 2 into 5 plus 72 divided by 18 of 2 into 3 minus 4 డివైడెడ్ బై 8 ఇంటూ 2. ఇప్పుడు 3 ఆఫ్ 2 అనేది ఉంది, 18 ఆఫ్ 2 అనేది ఉంది. ఈ రెండు ఉన్నాయి. సో మనం BODMAS బాడ్ మాస్ అని చూసినప్పుడు డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ కన్నా ముందు ఏం చేయాలని చూసాము? ఆఫ్ అనేది క్లియర్ చేయాలని చూసాము. ఆఫ్ అంటే మనం ఏం చూసాము? ఆఫ్ అన్నా కానీ మల్టిప్లై చేయాలని చూసాం. సో ఈ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం. 18 డివైడెడ్ బై 3 ఆఫ్ 2 అంటే ఏమవుతుంది? 3 ఇంటూ 2 అవుతుంది దాని వాల్యూ. 3 ఇంటూ 2 ఎంత? 6. ఓకే, తర్వాత ఈ 3 ఇంటూ 2 క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంటూ 5 ప్లస్ 72 డివైడెడ్ బై 18 ఆఫ్ 2 అని ఉంది. 18 ఆఫ్ 2 అంటే మీనింగ్ ఏమవుతుంది? 18 ఇంటూ 2 అంటే ఎంత? 36 ఇంటూ 3. ఇది క్లియర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఉన్నది రాసుకుంటున్నాం. ఇంటూ 3 మైనస్ 4 డివైడెడ్ బై 8 ఇంటూ 2. ఇప్పుడు ఇది క్లియర్ అయిపోయింది కదా. సో ఆఫ్ అనే వర్డ్స్ని మనం ఎక్స్ప్రెషన్ నుండి ఫస్ట్ క్లియర్ చేసేసాం. ఆఫ్ అంటే ఫైనల్గా ఆ 2 నంబర్స్, ఇప్పుడు 3 ఆఫ్ 2 అంటే 3 ఇంటూ 2 చేయాలి. కాకపోతే బాడ్మస్ రూల్ ప్రకారం ఆఫ్ అనే వర్డ్స్ని ఫస్ట్ మన ఎక్స్ప్రెషన్ నుండి క్లియర్ చేసేయాలి. అది మనం క్లియర్ చేసేసి ఈ ఎక్స్ప్రెషన్కి అరైవ్ అయ్యాం. తర్వాత మనకు తెలిసిన ప్రొసీజరే, ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఇప్పుడు అది చేసి చూద్దాం. ఇక్కడ ఒక డివిజన్ ఉంది, ఇక్కడ ఒక డివిజన్ ఉంది, ఇక్కడ ఒక డివిజన్ ఉంది, రైట్. 18 డివైడెడ్ బై 6 అంటే ఎంత వస్తుంది మనకి? 18 బై 6. 6 1 6 3 3 వస్తుంది. మిగతా యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. 3 ఇంటూ 5 ప్లస్ 72 బై 36 అంటే ఎంత వస్తుంది మనకి? 36 1 36 2 2 ఇంటూ 3. ఓకే, మైనస్ ఇక్కడ ఏమన్నారు? 4 బై 8 అన్నారు, 8 బై 4 అని అనలేదు. ఇది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. 4 బై 8 అంటే ఏమొస్తుంది మనకు ఆన్సర్? 1 బై 2. 1 బై 2 ఇంటూ 2. ఇప్పుడు మనం ఏం చేయాలి? డివిజన్ కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్. ఈ మైనస్ ప్లస్ అనేది పక్కన పెట్టేయాలి. 5 ఇంటూ 3 ఎంత? 15 ప్లస్ 2 ఇంటూ 3 ఎంత అవుతుంది మనకి? 6 మైనస్ 1 బై 2 ఇంటూ 2 అంటే 2 క్యాన్సిల్ చేసి మనం ఏమని రాయొచ్చు? 1. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది? మల్టిప్లికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అడిషన్ అంటే 15 ప్లస్ 6 ఎంత అవుతుంది మనకి? 21 మైనస్ 1. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? 20. ఇప్పుడు ఈ మోడల్ డిస్కస్ చేద్దాం. ఈ మోడల్లో చూసారంటే కనుక మనకి బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అని ఏదైతే రాస్తామో ఇక్కడ మనకి 1 2 3 అంటే ఒక కామన్ బ్రాకెట్స్ ఉన్నాయి, ఒకటి ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి, తర్వాత లాస్ట్లో ఒక స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఇలా రకరకాల బ్రాకెట్స్ ఇస్తారో అప్పుడు లోపల ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ నుండి అవుటర్ మోస్ట్ బ్రాకెట్కి రావాలి. సో ఇన్నర్ టు అవుటర్ వెళ్ళాలి, మనం లోపల నుండి బయటకు వెళ్ళాలి. ఇప్పుడు ఇది సాల్వ్ చేసాం అనుకోండి, అప్పుడు ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ అంటే ఏమవుతుంది? ఈ బ్రాకెట్ అవుతుంది కదా. సో ఆ బ్రాకెట్ని ఫస్ట్ సాల్వ్ చేద్దాం. 2.5 ఇంటూ స్క్వేర్ బ్రాకెట్ యాజ్ ఇట్ ఈస్ 144 డివైడెడ్ బై 198 ఇంటూ ఫ్లవర్ బ్రాకెట్ 121 ఇంటూ 81 డివైడెడ్ బై 11 ఇంటూ 9 ఎంత అవుతుంది? 99. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్. ఈ బ్రాకెట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ బ్రాకెట్కి వెళ్ళాలి. నెక్స్ట్ లోపల ఉన్న బ్రాకెట్ ఏంటి? ఈ ఫ్లవర్ బ్రాకెట్. ఇప్పుడు ఈ బ్రాకెట్ని క్లియర్ చేయాలి. 2.5 ఇంటూ 144 డివైడెడ్ బై 198 ఇంటూ, ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి, అవునా? సో 121 ఇంటూ 81 బై 99. 9 9s 9 11s, అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏమవుతుంది మనకి? 2.5 ఇంటూ 144 డివైడెడ్ బై 198 ఇంటూ ఫ్లవర్ బ్రాకెట్ 121, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ 121 ఇంటూ 9/11. ఇప్పుడు ఈ లోపల బ్రాకెట్ ఏదైతే ఉందో ఇందులో లాస్ట్ ఒక మల్టిప్లికేషన్ మిగిలిపోయింది, అది కూడా చేయాలి. ఈ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి ఏమొస్తుంది? 121 ఇంటూ 9/11 అంటే ఎంత వస్తుంది? 11 11s 121, అవునా? ఇప్పుడు 11 ఇంటూ 9 ఎంత అవుతుంది మనకి ఆన్సర్? ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది? 99. ఓకే, సో ఇది ఏమవుతుంది మనకి? 2.5 ఇంటూ 144 డివైడెడ్ బై 198 ఇంటూ 99. ఓకేనా? సో మనకి ఫ్లవర్ బ్రాకెట్ కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన ఓన్లీ బ్రాకెట్ ఏంటి? ఇది. ఈ బ్రాకెట్లో కూడా చూడండి మనకు ఒక డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి? డివిజన్. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని ఏమని రాసుకోవచ్చు? 2.5 ఇంటూ 144 బై 198 ఇంటూ 99. ఓకే, ఇలా రాసుకున్నా కానీ డివిజన్ చేసినట్టే. సో ఇప్పుడు మనకున్న మల్టిప్లికేషన్నే కదా మనం చేయాల్సింది బ్రాకెట్ కంప్లీట్ చేయాలంటే. ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక 99 1s 99 2s 198. సో తర్వాత 2 7s 2 2s. ఓకే, సో ఫైనల్గా ఈ బ్రాకెట్ నుండి వచ్చే వాల్యూ మనకి ఎంత అవుతుంది? 72. ఓకే, సో ఇదేమవుతుంది మనకి? 2.5 ఇంటూ 72. సో ఈ ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది మనకు ఆన్సర్? 180.
ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ క్వశ్చన్ ద్వారా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పుడైతే మనకి ఇలా రకరకాల బ్రాకెట్స్ ఉన్నాయో అప్పుడు ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్, ఇక్కడ ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ ఏంటి, ఈ బ్రాకెట్స్, ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్స్ నుండి అవుటర్ మోస్ట్ బ్రాకెట్, ఫస్ట్ ఈ బ్రాకెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్రాకెట్ ఏమొచ్చింది మనకి, ఈ బ్రాకెట్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ బ్రాకెట్, అలా మనం లోపల నుండి ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ నుండి అవుటర్ మోస్ట్ బ్రాకెట్కి వెళ్ళాలి. అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. మిగతా అంతా సేమ్ బాడ్మస్ రూల్ని యాజ్ ఇట్ ఈస్ అప్లై చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్స్లో అప్లై చేసినట్టే. ఓకే, ఇప్పుడు ఈ మోడల్ చూడండి. ఈ మోడల్లో కూడా మనకి ఇక్కడ ఏమనుంది, బ్రాకెట్ లేదు కానీ ఆఫ్ ఉంది, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, అడిషన్ ఉంది. కాకపోతే ఇందాకటి వరకు మనం న్యాచురల్ నంబర్స్ లాంటి నంబర్స్ని చూసాము. న్యాచురల్ నంబర్స్ వాటి మధ్యలో ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై చూసాము. కాకపోతే ఇక్కడ మనకి ఏమొచ్చేసాయి, ఫ్రాక్షన్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఈ మోడల్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దానికన్నా ముందు ఇక్కడ ఏదైతే మనం 4/5 కనపడుతుందో, మనం ఫ్రాక్షన్స్ గురించి ఎప్పుడైతే క్లాస్ తీసుకున్నామో లాస్ట్ క్లాస్లో, అక్కడ నేను మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చెప్పాను. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2/3, 3 4/5, 1 2/7 ఈ ఫార్మాట్లో ఉన్న వాటిని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని అన్నాను. మిక్స్డ్ ఫ్రాక్షన్లో నుండి నార్మల్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ బై డినామినేటర్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసిన తర్వాత ఈ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2/7 అనే ఫ్రాక్షన్ తీసుకుందాం. ఇప్పుడు దీన్ని నార్మల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ 1 ఏదైతే ఉందో దీన్ని 7తో మల్టిప్లై చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 7 × 1 ఎంత అవుతుంది, 7. తర్వాత దాన్ని ఈ 2 ఏదైతే ఉందో పైన నెంబర్తో యాడ్ చేయాలి. 1 × 7 7 + 2 ఎంత అవుతుంది మనకి, 9 డివైడెడ్ బై 7. ఫర్ ఎగ్జాంపుల్ 2 3/4 ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం, ఫస్ట్ 2ని ఏం చేయాలనుకున్నాము, 4తో మల్టిప్లై చేయాలి కింద ఉన్న నెంబర్తో. సో 2 × 4 ఎంత అవుతుంది, 8 ప్లస్ పైన ఉన్న ఈ రెండింటిని మల్టిప్లై చేసాక వచ్చే రిజల్ట్ని పైన ఉన్న నెంబర్కి యాడ్ చేయాలి. 2 × 4 ఎంత వచ్చింది మనకి, 8 + 3. 8 + 3 ఎంత అవుతుంది, 11 డివైడెడ్ బై 4. ఇప్పుడు 1 4/5 ఎంత అవుతుందో మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి మీ నోట్బుక్లో రాసుకోండి. 1 4/5 అంటే ఎంత అవుతుంది, 1 × 5 5. ఈ మల్టిప్లికేషన్ చేసిన తర్వాతే యాడ్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మల్టిప్లికేషన్ చేసిన తర్వాతే వీటిని యాడ్ చేయాలి. సో 1 × 5 5, 5 + 4 ఎంత అవుతుంది మనకి, 9 డివైడెడ్ బై 5. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ ద్వారా మిక్స్డ్ ఫ్రాక్షన్ టు నార్మల్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలో మీకు వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ బాడ్మస్ రూల్ని మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇలా ఎప్పుడైతే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటుందో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందే దాన్ని నార్మల్ ఫ్రాక్షన్గా మార్చేసుకోండి, తర్వాత ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు మనం 4/5ని నార్మల్ ఫ్రాక్షన్గా రాసుకుంటే ఏమొస్తుంది, ఒకసారి మీరు సాల్వ్ చేయండి. 4 × 5 చేయాలి ఫస్ట్. 4 × 5 ఎంత వస్తుంది, 20. మల్టిప్లై చేసిన తర్వాత మాత్రమే పైన నెంబర్ యాడ్ చేయాలి. సో 4 × 5 20 ప్లస్ పైన నెంబర్ ఎంత ఉంది, 4 24 డివైడెడ్ బై 5. ఇది అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ని రాసుకుందాం. 24/5 డివైడెడ్ బై 3/5 ఆఫ్ 5 ప్లస్ 4/5 ఇంటూ 3/10 మైనస్ 1/5. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, బాడ్మస్ అని తీసుకుంటే కనుక మనకి ఆఫ్ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఆఫ్ని ట్యాకిల్ చేసిన తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్కి వెళ్ళాలి. సో ఈ ఆఫ్ అనేది క్లియర్ చేద్దాం. 24/5 డివైడెడ్ బై 3/5 ఆఫ్ 5 అంటే ఏంటి మీనింగ్, 3/5 ఇంటూ 5 అనే కదా అర్థం వచ్చేది. సో 5 క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేదేంటి, 3. సో ఈ టర్మ్ ఏదైతే ఉందో దాని నుండి మనకి మిగిలేదేంటి, 3 ప్లస్ మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. 4/5 ఇంటూ 3/10 మైనస్ 1/5. ఇప్పుడు ఆఫ్ అనేది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి మనం, డివిజన్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 24/5 హోల్ బై 3. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఏమొస్తుంది, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 24/5 ఇంటూ ఇది 3/1 అవుతుంది కదా. సో పైకి వెళ్ళినప్పుడు అది ఏమవుతుంది, 1/3 అవునా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 1s 3 8s. సో ఫైనల్గా 24/5 డివైడెడ్ బై 3 అనే వాల్యూ ఏమవుతుంది, 8/5. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలి, ఒకవేళ ఈ రెండు ఫ్రాక్షన్స్ని డివైడ్ చేసినప్పుడు ఈ ఫైనల్ ఫ్రాక్షన్గా ఎలా రాస్తాము, ఈ 3/1 అనేది 1/3 ఎలా అయింది, ఇలాంటివి మాకు క్లారిటీ లేదు అని మీకు అనిపిస్తే కనుక మీరు ఒక్కసారి ఆ పాయింట్ని నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే కనుక దీని మీద మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. లేదా వర్క్షీట్ ప్రాబ్లమ్స్లో ఇలాంటి ఫ్రాక్షన్ కన్వర్షన్స్ని కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దాట్ ఈ పాయింట్ కూడా మీకు క్లియర్ అవుతుంది. ఎవరో ఏదో అనుకుంటారని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఏదైతే డౌట్ ఉందో అది ఎంత మీకు చిన్నదనిపించినా పెద్దదనిపించినా ఏ డౌట్ అయినా కానీ జస్ట్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్, రెస్ట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఈ 24/5 డివైడెడ్ బై 3 అంటే మనకు ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది, 8/5. అంటే ఫైనల్ ఆన్సర్ అంటే ఈ టర్మ్ నుండి మనకు వచ్చిన ఆన్సర్ 8/5. ఓకే, సో మనకి ఇక్కడ ఏమొచ్చింది ఆన్సర్, 8/5 వచ్చింది, ఇందాక చూసాం. ప్లస్ మిగతాది యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి, 4/5 ఇంటూ 3/10 మైనస్ 1/5. ఇప్పుడు మనకి డివిజన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనం ఏమని చేస్తాము, 4 10. మనం ఇది ఏమని రాసుకోవచ్చు, 2 2s
టూ 5s అవునా. ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్ని ఇప్పుడు 2/5 ఇంటూ 3/10 3/5 చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి ఫస్ట్. 2 ఇంటూ 3 ఎంత అవుతుంది 6, 5 ఇంటూ 5 ఎంత అవుతుంది 25. సో ఈ మల్టిప్లికేషన్ నుండి మనకు ఫైనల్గా వచ్చే వాల్యూ ఎంత 6/25. ఒకసారి మిగతాది క్లియర్ చేసుకొని ఈ ఎక్స్ప్రెషన్ ప్లేస్లో 6/25 పెట్టుకొని రాసుకుందాం. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఏమవుతుంది 8/5 ప్లస్ ఈ ఎక్స్ప్రెషన్ ప్లేస్లో ఏమొచ్చింది మనకి 6/25 మైనస్ 1/5. ఇప్పుడు ఏమన్నాము మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఈ రెండు ఇలా వచ్చినప్పుడు మనం ఈ రెండు నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, అది డిఫరెన్స్ ఏమీ క్రియేట్ చేయదు. ఓకే, సో 8/5 మైనస్ 1/5 చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి 8 మైనస్ 1 ఎంత వస్తుంది 7 కింద 5 అవునా. సో ఇది ఎలా అవుతుంది మనకి 7/5 ప్లస్ 6/25. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనం ఏమని రాసుకోవచ్చు 25 ఎల్సిఎం అవుతుంది ఇంటూ 5/5, 7 5s 35 ప్లస్ 6 41. ఇప్పుడు మనకు ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఎంత 41/25. కానీ ఆప్షన్స్లో మనకి ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఈ నార్మల్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా మార్చుకోవాలో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 9/4. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు నార్మల్ డివిజన్ ఎలా అయితే రాసుకుంటామో అలా రాసుకోవాలి ఫస్ట్. తర్వాత 4 2s 8, 9 మైనస్ 8 ఎంత 1. ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా రాసుకోవాలంటే ఫస్ట్ ఈ 2 ఏదైతే ఉందో కోషంట్ ప్లేస్లో 2 రాసుకొని, రిమైండర్ ఎంత ఉంది మనకి 1 కదా, సో 1 పైన రాసుకొని 4 ఏదైతే ఉందో ఇక్కడ డివైజర్ అది కింద రాసుకోవాలి. ఫస్ట్ కోషంట్ ఇక్కడ వస్తుంది, రిమైండర్ టాప్లో వస్తుంది, డివైజర్ ఏదైతే ఉందో అది ఇక్కడ బాటంలో వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 13/5. దీని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమవుతుందో మీరు ఒకసారి సాల్వ్ చేసి చూడండి. ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. 5 13, 5 2s 10, రిమైండర్ ఎంత వస్తుంది 3. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఎలా రాసుకోవాలి, ఫస్ట్ కోషంట్ని ఈ పొజిషన్లో రాసుకోవాలి కదా, అదేమవుతుంది 2, రిమైండర్ని టాప్లో రాసుకోవాలి 3 డివైడెడ్ బై ఇక్కడ డివైజర్ని ఎక్కడ రాసుకోవాలి ఇక్కడ రాసుకోవాలి. సో 13/5 అనేది దేనికి ఈక్వలెంట్ అవుతుంది 2 3/5. ఇక్కడ 9/4 అనేది దేనికి ఈక్వలెంట్ అవుతుంది 2 1/4. సో ఇప్పుడు మన ఫ్రాక్షన్ ఏంటి 41/25 అంటే 25 41, 25 1s 25, రిమైండర్ ఎంత వస్తుంది 3 11, 11 మైనస్ 5 ఎంత 6 16. సో ఇప్పుడు దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా రాసుకోవాలి 1 కోషంట్లో ఉన్నది ఇక్కడ రాసుకోవాలని చెప్పాను, రిమైండర్ ఎక్కడ రాసుకోవాలని చెప్పాను టాప్లో రాసుకోవాలి. సో 1 16 బై డివైజర్ ఎక్కడ రాసుకోవాలి బాటంలో 25. ఉందా ఆన్సర్? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దట్ ఈస్ ఇట్. లెట్ us end our class here today. నేను ఇవాళ ఏవైతే డిస్కస్ చేసామో పాయింట్స్ వాటితో పాటు అడిషనల్గా ఈ బాడ్మెస్ రూల్కి సంబంధించిన వేరే టైప్స్ని రేపటి వర్క్షీట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ప్లస్ నంబర్ లైన్లో ఏదైతే ఫస్ట్ మనం ఇన్ఈక్వాలిటీస్ డిస్కస్ చేసామో ఆ కాన్సెప్ట్స్కి సంబంధించి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ నేను వర్క్షీట్లో ఇంక్లూడ్ చేస్తాను. కాకపోతే రేపు సొల్యూషన్స్ వీడియో రిలీజ్ చేసే ముందు మీరు ఒకసారి ఆ వర్క్షీట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే దెన్ సీ యూ, టేక్ కేర్.